Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur online classes. And this is Prasad, lecturer in computer science. This is for final BCom vocational students web technologies paper. Okay, and all of you regularly watch our classes in our YouTube channel ABN and PRR College online classes Kovur. And ఈ క్లాసెస్ వినేటప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏమైనా ఉంటుంటే వాటిని రన్నింగ్ నోట్స్లో మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకే, సో ప్రోగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ in the examination point of view. For each and every question you have to maintain compulsory one example program. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి మీరు ఎగ్జామ్లో రాయవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లాసెస్ చెప్పేటప్పుడు ఏవైతే ఎగ్జాంపుల్స్ని ఇక్కడ కవర్ చేస్తున్నానో వాటిని నోట్బుక్లో నోట్ చేసుకోండి. అండ్ మీకు పంపించిన మెటీరియల్లో క్వశ్చన్తో పాటు ఈ ప్రోగ్రామ్ని కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. రైట్, అండ్ దిస్ ఈజ్ అవర్ 35th లెక్చర్. In the last session we have discussed about the functions in JavaScript, right? JavaScript లో functions ని జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటాము, అండ్ ఫంక్షన్ కాలింగ్ ఎలా ఉంటుంది, అండ్ ఫంక్షన్ పారామీటర్స్తో ఎలా యూజ్ చేసుకుంటాము, అండ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ ఫంక్షన్. ఓకే, సో ఫంక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. రైట్, okay, and from the today session the most important question in the exam point of view, almost previous papers మనం కన్సిడర్ చేసుకుంటే ఎక్కువ సార్లు ఈ జావా స్క్రిప్ట్ నుంచి మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే స్ట్రింగ్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, స్ట్రింగ్స్ ఇన్ జావా స్క్రిప్ట్ లేదంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ లేదనుకుంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్, స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ జావా స్క్రిప్ట్. అంటే ఒక స్ట్రింగ్ గురించి ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే కనుక ఇది అవుతుంది అనమాట అండి. ఓకే, ఆ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్, ఆల్మోస్ట్ చాలాసార్లు ఎగ్జామ్లో కూడా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ అనమాట అండి. సో జాగ్రత్తగా వినండి, సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెంట్ బై స్ట్రింగ్. సో ఇక్కడ మనము స్ట్రింగ్స్ అని చెప్పుకుంటున్నాము. వాట్ ఈస్ మెంట్ బై స్ట్రింగ్? అసలు స్ట్రింగ్స్ అనేవి మన ప్రోగ్రామింగ్లోకి ఎలా వస్తున్నాయి అంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ రైటింగ్ యువర్ నేమ్ ప్రసాద్ అనే నేమ్ ఒకటి నోట్ చేసుకుంటున్నాము. సో దట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ప్రసాద్ ఇస్ ఎ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, PRASAD, రైట్? సో ఇలా మనకి ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఏమని చెప్తామంటే స్ట్రింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో ప్రసాద్ వర్డ్ ఈజ్ ఎ స్ట్రింగ్. జావా స్క్రిప్ట్, ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ అనేది ఉంది అవునా, దీన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమని చెప్పవచ్చు అంటే స్ట్రింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో నథింగ్ బట్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మనము ఈ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఈ నెంబర్స్ మీదే కాకుండా స్ట్రింగ్స్ మీద కూడా ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చండి. అంటే స్ట్రింగ్స్తో కూడా మనకి వర్కింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే 2 నెంబర్స్ని యాడ్ చేయడం అలాగే కాదండి, స్ట్రింగ్స్ని కూడా మనం స్టోర్ చేయాలి. కంప్యూటర్లో ప్రోగ్రామింగ్లో స్ట్రింగ్స్ని కూడా స్టోర్ చేసుకోవాలి. ఆ స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటామన్నమాట. ఎలా ఉంటాయి స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 స్ట్రింగ్స్ని మనము జాయిన్ చేసుకోవాలి. ఓకే, లేదా వాటిని సెపరేట్ చేసుకోవాలి, లేకపోతే పలానా స్ట్రింగ్ అనేది మనకి ఇచ్చిన డేటాలో ఎక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది, లేదా ఏదైనా ఒక స్ట్రింగ్ని అంటే ఒక వర్డ్ని వేరే వర్డ్తో రీప్లేస్ చేయడం కానీ, ఓకే ఒక వర్డ్ అనేది మనకి ఆ స్ట్రింగ్లో ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఇలాంటి ఆపరేషన్స్ అనేవి మనము చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో అటువంటి స్ట్రింగ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని మనకి ఇస్తుందండి. జస్ట్ లైక్ మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ మనము
మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ని ఎలాగైతే డిస్కస్ చేసుకున్నామో అలాగే స్ట్రింగ్కి సంబంధించి కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు ఉపయోగపడతాయంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్స్, స్ట్రింగ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేయాలి అంటే మన జావా స్క్రిప్ట్లో ఏ విధంగా డిఫైన్ చేసుకుంటాము. ఓకే, లెట్ us see the syntax var val is equal to new string of string అంటున్నాము. అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ అనేది డిఫైన్ చేసుకుంటున్నామండి విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఓకే, స్ట్రింగ్ క్లాస్ అన్నమాట ఇది. ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్ ఉంటుందండి దీంట్లో. ఇక్కడ ఎస్ కనిపిస్తుంది చూస్తారు, అది క్యాపిటల్ లెటర్ అవుతుంది. అండ్ STRING ఆఫ్ స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ అనేది ఏంటంటే మనం ఏ వర్డ్ని అయితే డిఫైన్ చేసుకుంటున్నామో ఆ వర్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో స్ట్రింగ్స్ మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే వేర్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేసుకుంటాము. ఇక్కడ ఏదైతే డిఫైన్ చేసుకుంటామో మనము అది ఏమవుతుందంటే స్ట్రింగ్ అవుతుంది అనమాట అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ సమ్ వేరియబుల్ అండి STR, మన ఏదైనా తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఎలా రాస్తున్నాం చూడండి, న్యూ స్ట్రింగ్ ఆఫ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ని పాస్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ అనేది డిఫైన్ చేసుకున్నాము. అంటే ఇక్కడ మనకి STR అనే వేరియబుల్ ఏముంటుందంటే ప్రసాద్ అనే స్ట్రింగ్ స్టోర్ అయి ఉంటుందండి. అంటే మనము వేర్ A ఈక్వల్ టు 1 అంటున్నాము. అంటే ఏ అనే వేరియబుల్లో 1 అనే డేటా ఉంటుంది. జస్ట్ లైక్ మనకి STR అనే స్ట్రింగ్లో ఏముంటుందంటే మనకి ప్రసాద్ అనే స్ట్రింగ్ ఉంటుంది అనమాట అండి. ఓకేనా? సో మనం ఏ స్ట్రింగ్ అయితే స్టోర్ చేసుకుంటామో ఆ స్ట్రింగ్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది అనమాట అండి. ఓకే, వేర్ STR ఒకేషనల్. ఓకే, అంటే STR అనే వేరియబుల్లో ఏ డేటా ఉంటుంది? ఒకేషనల్ అనే డేటా అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట అండి. ఓకేనా? సో అది ఏంటంటే మనకి స్ట్రింగ్స్ని మనము జావా స్క్రిప్ట్లో డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, దర్ ఇస్ ద స్ట్రింగ్స్ డిక్లరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఆర్ స్ట్రింగ్ క్లాస్ అనమాట అండి. ఓకే, సో ఇంకొక వే కూడా ఉంది మనకి స్ట్రింగ్స్ని డిఫైన్ చేయడానికి. అది ఏంటంటే జస్ట్ వేర్ సమ్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ డబుల్ కొటేషన్స్లో మనము ఏ స్ట్రింగ్ అయితే డిఫైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, హియర్ బీకామ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, అదొక స్ట్రింగ్ అనమాట అండి. సో ఇలా కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆ స్ట్రింగ్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు పద్ధతుల్లో ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఎలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు స్ట్రింగ్ అంటే ఏంటో అర్థమైంది అందరికీ కూడాను. ఇట్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనము స్ట్రింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. మన జావా స్క్రిప్ట్లో ఈ స్ట్రింగ్స్ మీద కూడా ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తామంటే సమ్ ప్రోగ్రామింగ్కి ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకే, సో వాటిని ఉపయోగించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు డిక్లేర్ దట్ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేయాలో నేర్చుకోవాలండి. సో స్ట్రింగ్స్ని ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు అంటే రెండు పద్ధతుల్లో ఎలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నెక్స్ట్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్. ఓకే, ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నాడు అనమాట అండి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఛాన్స్ ఉంటుందన్నమాట. మనకి థర్డ్ యూనిట్ నుంచి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు ది ఫస్ట్ వన్, క్యార్ ఎట్. ఓకే, సో క్యార్ ఎట్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇక్కడ చూడండి, ఏ అనేది క్యాపిటల్ అండి, ఫంక్షన్ నేమ్స్ కాబట్టి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. అంటే అది ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీస్గా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ సి స్మాల్ లెటర్ ఉంటుంది, ఇవన్నీ కూడా స్మాల్ లెటర్ ఉంటాయి. ఏ మాత్రం మనకి క్యాపిటల్ లెటర్ అనేది ఉంటుంది అనమాట, క్యార్ ఎట్. ఓకే, ఈ ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకు ఉపయోగపడుతుందంట, మనము ఏదైనా ఒక ఇండెక్స్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఒక స్ట్రింగ్లో ఒక ఇండెక్స్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఆ ఇండెక్స్ నెంబర్లో ఉన్న క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుందండి. ఓకే, మనం ఇచ్చిన ఇండెక్స్ నెంబర్లో ఉన్న క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది. అండ్ వాట్ ఈజ్ మెన్ బై ఇండెక్స్ నెంబర్స్? ఓకే, ఆ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్లో మనం డిక్లేర్ చేసిన స్ట్రింగ్స్ అనేవి దేన్ని బేస్ చేసుకుని స్టోర్ అవుతాయి అంటే ఇండెక్స్ నెంబర్స్ని బేస్ చేసుకుని స్టోర్ అవుతాయండి. మరి ఆ ఇండెక్స్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే
జీరో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి డిక్లేర్ చేసిన ఒకేషనల్ అనే స్ట్రింగ్ ఎలా స్టోర్ అవుతుందంటే ఎస్టిఆర్ ఆఫ్ జీరో అంటే జీరో ఇండెక్స్లో వి స్టోర్ అవుతుందండి. వి యొక్క లొకేషన్ ఇండెక్స్ ఏమవుతుంది? జీరో అవుతుంది. నెక్స్ట్ ఓ ఉంది, దాని యొక్క ఇండెక్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సి యొక్క ఇండెక్స్ 2 అవుతుంది. తర్వాత 3, 4, 5, 6, 7, 8, 9. ఓవరాల్గా మనకి ఇక్కడ ఒకేషనల్ అనేది 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. 10 క్యారెక్టర్స్ కూడా ఎక్కడి నుంచి స్టార్టింగ్ స్టోర్ అవుతాయి అంటే జీరో దగ్గర నుంచి స్టోర్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ టీ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటని చెప్పాలనుకోండి, మనం ఏమని చెప్పొచ్చు? 0, 1, 2, 3, 4 అనమాట. ఒక టీ యొక్క ఇండెక్స్ ఎంత అవుతుంది? 4 అవుతుందండి. ఓకే, సో మనకి ఇక్కడ మనం తీసుకుని ఫస్ట్ ఫంక్షన్ ఏం చేస్తుందంట? క్యార్ ఎట్ ఆఫ్ 4 అన్నాను అనుకోండి. ఇక్కడ ఆ 4th ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి టీ అనమాట అండి. అంటే టీ అనే వాల్యూని అవుట్పుట్గా రిటర్న్ చేస్తుంది. రైట్? సో క్యార్ ఎట్ అంటే మనము డిఫైన్ చేసిన ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుందంట. రైట్? ఓకే, లెట్ us see the example. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో మన ప్రోగ్రామ్ HTMLతో స్టార్ట్ అవుతుంది. తర్వాత హెడ్, తర్వాత స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అని చెప్పేసి సమ్ టైటిల్ ఇచ్చాము. హెడ్ సెక్షన్ క్లోజ్ చేసుకున్నాము. నెక్స్ట్ బాడీ సెక్షన్ క్లోజ్ చేసుకున్నామండి. నెక్స్ట్ మనం ఇక్కడ స్క్రిప్ట్ స్టార్టింగ్ చేస్తున్నాము. అవునా? స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. ఇది మనకి కామన్గా డిక్లేర్ చేసే స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసుకుంటున్నాను. వేర్ str is equal to న్యూ స్ట్రింగ్ ఆఫ్ అంటే ఫస్ట్ మెథడ్ ప్రకారం స్ట్రింగ్ డిక్లేర్ చేసుకుంటున్నాము. ఏంటి మన స్ట్రింగ్ ఏంటి ఇక్కడ? దిస్ ఈజ్ స్ట్రింగ్. మనం డిక్లేర్ చేసిన స్ట్రింగ్ ఏంటి? దిస్ ఈజ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. అవునా? ఏం డిస్ప్లే చేయమంటున్నాము? str డాట్ క్యార్ ఎట్ ఆఫ్ 2 అంటే str అనే వేరియబుల్లో అనే స్ట్రింగ్ యొక్క వేరియబుల్లో సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని రిటర్న్ చేయమంటున్నామండి. ఓకే, చూడండి, ఇక్కడ str అనే స్ట్రింగ్ ఏది? ఇదండి. దిస్ ఈజ్ స్ట్రింగ్ అనేది str లో ఉన్న స్ట్రింగ్ అనమాట. సో ఈ స్ట్రింగ్లో సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని రిటర్న్ చేయమంటున్నాము. చూడండి, సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి? 0, 1, 2. ఏంటి సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టరు? ఐ. అవునా? సో మనకి అవుట్పుట్ ఎంత వస్తుందండి? ఐ అనే వాల్యూ వస్తుంది అనమాట. రైట్? క్యార్ ఎట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి మనం డిఫైన్ చేసిన ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ద ఫస్ట్ ఎగ్జాంపుల్. సో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ నేను ప్రతిదానికి కూడా హెడ్ సెక్షన్ ఇవన్నీ డిక్లేర్ చేయకుండా స్ట్రింగ్ని డిక్లేర్ చేయడము, దాన్ని డిస్ప్లే చేయడం ప్రతి ఎగ్జాంపుల్లో చెప్తానండి. ఓకే, ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారంటే నేను అక్కడ చెప్పిన ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒకదాని కింద ఒకటిని ప్లేస్ చేసుకుని రాయండి, సరిపోతాయి. ఫైనల్గా ఒక అవుట్పుట్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకే, సో అండ్ కమింగ్ టు ది సెకండ్ ఫంక్షన్. వాట్ ఇస్ ద సెకండ్ ఫంక్షన్ హియర్? క్యార్ కోడ్ ఎట్. ఓకే, చూడండి, క్యార్ కోడ్ ఎట్ ఇందాక చూస్తున్నాము క్యార్ ఎట్, కానీ ఇప్పుడు ఏంటంటే క్యార్ కోడ్ ఎట్. ఇక్కడ సి క్యాపిటల్ ఉంటుంది, ఏ క్యాపిటల్ ఉంటుంది. ఏం చేస్తుందంట? మనం డిఫైన్ చేసిన క్యారెక్టర్ యొక్క లేదా మనం డిఫైన్ చేసిన ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూని రిటర్న్ చేస్తుందండి. సో ఇక్కడ యూనిక్ కోడ్ వాల్యూస్ అంటే ఏంటి? ఇంటర్నల్గా ఈ ఇంటర్నెట్లో మనం డిఫైన్ చేస్తున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక నెంబర్ ఉంటుందండి. ఓకే, చూడండి, మీరు యాస్కీ అనే ఓడిని ఉంటారు, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. మనం డిఫైన్ చేస్తున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా సమ్ నెంబర్స్తో ఇండికేట్ చేయబడతాయండి. అవునా? అంటే ఆ నెంబర్ యొక్క యాస్కీ వాల్యూ అని చెప్తామన్నమాట. అలానే ఇక్కడ మనకి డిఫైన్ చేసిన ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఏ అనే క్యారెక్టర్ ఉందనుకోండి, దానికి ఒక యూనిక్ కోడ్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఎక్స్ అనే క్యారెక్టర్ ఉందనుకోండి, దానికి ఒక యూనిక్ కోడ్ వాల్యూ ఉంటుంది. సో ఈ క్యార్ కోడ్ ఎట్ అనేది ఏం చేస్తుందంట? మనం డిఫైన్ చేసిన ఇండెక్స్ పొజిషన్లో ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట అండి.
ఓకేనా, ఏం చేస్తుంది, ఆ క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. రైట్. సో లెట్ us ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసుకుంటున్నాను చూడండి, వేర్ str. ఓకే, న్యూ స్ట్రింగ్ ఆఫ్, మనం డిఫైన్ చేసిన స్ట్రింగ్ ఏంటి, దిస్ ఈజ్ స్ట్రింగ్ అంట. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, str డాట్ క్యార్ కోడ్ ఎట్ ఆఫ్ 3 అంటున్నానండి. ఓకేనా, సో మీకు ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండి, అంత ఇబ్బంది ఏం కాదు. ఇలా రాసిన ప్రాబ్లం ఏమీ కాదు. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ str డాట్ క్యార్ కోడ్ ఎట్ ఆఫ్ 3 అంటే str అనే స్ట్రింగ్లో 3 అనే ఇండెక్స్ పొజిషన్లో ఒక క్యారెక్టర్ ఉందంట. ఆ క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూని రిటర్న్ చేయమంటున్నాము. ఓకే, సి హియర్ ఇక్కడ 3 అనే ఇండెక్స్ పొజిషన్ ఏంది, 0 1 2 3 అంటే ఎస్ కదా, ఎస్ క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూ అండి ఎంత, 115 అనమాట. ఇంటర్నల్గా కంప్యూటర్లో రిప్రజెంట్ చేయబడుతుందండి. ఆ 115 అనే వాల్యూని మనకి అవుట్పుట్గా రిటర్న్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ క్యార్ కోడ్ ఎట్. రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ ఫంక్షన్ కంకాట్. ఈ కంకాట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 2 or more స్ట్రింగ్స్ని ఒక సింగిల్ స్ట్రింగ్ కింద కలుపుతుందండి. కంకాట్ అంటే కంకాటినేషన్ చేయడం అనమాట. అంటే ఏంటంటే కలపడం అండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ ఒక స్ట్రింగ్, ఒకేషనల్ అనదర్ స్ట్రింగ్. ఇప్పుడు ఈ 2 స్ట్రింగ్స్ని కలపాలి అంటే బీకామ్ ఒకేషనల్ అనేది ఒక స్ట్రింగ్ కింద మారాలి. సో మనం ఏం చేయాలి, బీకామ్ అనే స్ట్రింగ్ని ఒకేషనల్ అనే స్ట్రింగ్ని రెండింటిని కలిపి మనం ఏం చేసుకోవాలి, కంకాటినేషన్ చేయాలండి. అంటే ఒక 2 స్ట్రింగ్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయాలంటే కనుక మనం ఏ ఫంక్షన్ ఉపయోగించుకోవాలంటే కంకాట్ అనే ఫంక్షన్ ఉపయోగించుకోవాలి. సో కంకాట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్స్ని కంకాటినేషన్ చేస్తుంది అనమాట అండి. రైట్, లెట్ us ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసుకున్నాము. ఏంటా స్ట్రింగ్, దిస్ ఈజ్ స్ట్రింగ్ 1. ఓకే, దిస్ ఈజ్ స్ట్రింగ్ 1 అనేది ఒక స్ట్రింగ్ అనమాట. సెకండ్ స్ట్రింగ్ ఏంటి, దిస్ ఈజ్ స్ట్రింగ్ 2. ఓకే, ఇక్కడ మనకు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఏంటి, దిస్ ఈజ్ స్ట్రింగ్ 1, దిస్ ఈజ్ స్ట్రింగ్ 2. ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, కంకాటినేషన్ చేయాలండి. అంటే దిస్ ఈజ్ స్ట్రింగ్ 1, దిస్ ఈజ్ స్ట్రింగ్ 2 అని చెప్పేసి రెండు కలిపి ఒకటే స్ట్రింగ్ కింద మారాలన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, కంకాట్ అనే ఫంక్షన్ ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ కొత్త వేరియబుల్ ఒకటి డిఫైన్ చేసుకున్నాము, దాంట్లోకి కలిపిన స్ట్రింగ్స్ని దాంట్లో స్టోర్ చేస్తున్నాం అనమాట. చూడండి ఎలా రాస్తున్నాము, str1 డాట్ కంకాట్ ఆఫ్ str2 అంటే str1కి str2ని కంకాటినేషన్ చేస్తున్నాం అనమాట అండి. ఓకేనా, అంటే ఇప్పుడు ఓవరాల్గా మనకి str3ని డిస్ప్లే చేసామనుకోండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ str3 అన్నాం అనుకోండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, దిస్ ఈజ్ స్ట్రింగ్ 1, దిస్ ఈజ్ స్ట్రింగ్ 2 అని చెప్పేసి వస్తుంది అనమాట. రైట్, దిస్ ఈజ్ కంకాటినేషన్ అంటే స్ట్రింగ్స్ని కలపడం అనమాట అండి. సో స్ట్రింగ్స్ని కలపడాన్ని కంకాట్ చేయడం అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ ఫంక్షన్ ఇండెక్స్ ఆఫ్. ఇండెక్స్ అంటే ఏం చెప్పుకున్నాము, మనకి ఈ స్ట్రింగ్స్ అనేవి ఇంటర్నల్గా స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అయిన లొకేషన్ని మనము ఇండెక్స్ అని చెప్పి కాల్ చేస్తాం అనుకున్నామండి. అవునా, అంటే మనము ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసేటప్పుడు ఇండెక్స్ని బేస్ చేసుకుని స్టోర్ అవుతున్నాయి కదా. సో ఆ స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ పొజిషన్ని రిటర్న్ చేయడానికి ఉపయోగించుకుంటామండి. ఓకే, దట్ ఇంకా ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే, అంటే ఒక్కొక్కసారి స్ట్రింగ్లో మోర్ దెన్ వన్స్ అనేది సేమ్ స్ట్రింగ్ అనేది ఉండొచ్చు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అని ఉంది, దిస్ ఈజ్. అవునా, అంటే ఇక్కడ ఒక ఐఎస్ ఒకసారి వచ్చింది, ఇక్కడ కూడా ఐఎస్ ఒకసారి వచ్చిందండి. బట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే మనం డిఫైన్ చేసిన స్ట్రింగ్ ఫస్ట్ అకరెన్స్లో ఎప్పుడు వచ్చింది, ఓకేనా, ఫస్ట్ అకరెన్స్లో ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట అండి. ఓకేనా, ఇండెక్స్ పొజిషన్ని రిటర్న్ చేస్తుంది. బట్ ఎప్పుడు ఫస్ట్ టైము ఆ స్ట్రింగ్ అనేది ఎక్కడైతే మనకు కనిపించేస్తుందో ఆ పొజిషన్ యొక్క ఇండెక్స్ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ str1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ దిస్ ఈజ్ స్ట్రింగ్ 1. ఓకే, చూడండి ఇక్కడ str1 డాట్ ఇండెక్స్ ఆఫ్ స్ట్రింగ్ అన్నాను, అంటే
ఈ స్ట్రింగ్ అనే వర్డ్ మనం ఇచ్చిన స్ట్రింగ్ లో ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది ఆ ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుందండి. చూడండి ఇక్కడ ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది 0 1 2 3 4 స్పేస్ 4 అండి 5 6 7 8. సో స్ట్రింగ్ అనేది ఏ పొజిషన్ దగ్గర ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర వచ్చింది 8 అనే ఇండెక్స్ పొజిషన్ దగ్గర వచ్చింది అనమాట. సో మనకు అవుట్పుట్ ఎంత వస్తుందండి 8 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఓకే అంటే మనం డిఫైన్ చేసిన స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుందండి. ఓకే, ఫస్ట్ ఏమో క్యార్ కోడ్ ఎట్ ఓకే మనం డిఫైన్ చేసిన క్యారెక్టర్ యొక్క కోడ్ ని రిటర్న్ చేస్తుంది. అలాగే మనం క్యార్ ఎట్ ఏం చేస్తుంది మనం డిఫైన్ చేసిన ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్న క్యారెక్టర్ ని రిటర్న్ చేస్తుందండి. కానీ ఇదేం చేస్తుంది మనం డిఫైన్ చేసిన స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఇండెక్స్ ఆఫ్. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఇండెక్స్ ఆఫ్ ఏమో మనం డిఫైన్ చేసిన స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది అంటున్నాం. అది కూడా ఎప్పుడు ఫస్ట్ టైం అండి. కానీ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుంది మనం డిఫైన్ చేసిన స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది. అది కూడా ఎప్పుడంటే లాస్ట్ టైం ఎక్కడ డిఫైన్ చేసామో దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుందండి. ఇక్కడ చూడండి దిస్ ఈజ్ స్ట్రింగ్ 1 అండ్ అగైన్ స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ అనే డేటా 2 టైమ్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి ఉంది ఇక్కడ ఒకసారి ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ స్ట్రింగ్ అంటున్నాను అంటే స్ట్రింగ్ అనేది లాస్ట్ టైం ఏ పొజిషన్ దగ్గర ఫైండ్ అవుట్ అయిందో చెప్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఏ పొజిషన్ అవుతుంది 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. ఓకే వెర్ ఇట్ ఈస్ 27. ఇక్కడ ఒక స్పేస్ వస్తుందండి దీనికి అండ్కి అగైన్కి అవునా 28. ఆ తర్వాత స్ట్రింగ్ అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ అయిందో మనకి 29 దగ్గర ఇది ఫైండ్ అవుట్ అయిందండి. సో అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి 29 అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే ఈ ఎన్ని స్పేసెస్ ఎన్ని లెక్క పెట్టుకుంటూ వస్తే స్ట్రింగ్ అనే వర్డ్ ఫస్ట్ టైం కాకుండా లాస్ట్ టైం ఎక్కడ ఫైండ్ అవుట్ అయ్యింది ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర ఫైండ్ అవుట్ అయింది. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఆ పొజిషన్ ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ మనకి మ్యాచ్ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుందండి. సో ఇది మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ వస్తుంది నెక్స్ట్ యూనిట్ లో వస్తుందండి. ఓకే, ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో స్ట్రింగ్స్ ని మ్యాచ్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. సో దాని గురించి ఇక్కడ వద్దు మనకి, తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు మ్యాచ్ గురించి చెప్పుకుందాంలేండి. ఓకే, నెక్స్ట్ రీప్లేస్. సో రీప్లేస్ మెథడ్ ఏం చేస్తుందండి స్ట్రింగ్స్ ని వేరే స్ట్రింగ్ తో రీప్లేస్ చేస్తుందండి. ఓకేనా, సో ఇక్కడ దాని వర్డ్ చూడండి రీప్లేస్ ఏం చేస్తుందంట ఒక స్ట్రింగ్ ని వేరే స్ట్రింగ్ తో రీప్లేస్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ let us consider this string. What is the string here? Apples are round and apples are some juicy. Okay, that is the string. Apples are round and apples are juicy. ఇది మనం డిఫైన్ చేసుకున్న స్ట్రింగ్ అన్నమాట. ఓకేనండి, where str equal to apples are round and apples are juicy. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, ఒక న్యూ స్ట్రింగ్ ఒకటి డిఫైన్ చేసుకున్నాను str డాట్ రీప్లేస్ ఆఫ్ యాపిల్స్ కామా ఆరెంజెస్. అంటే యాపిల్స్ అనే వర్డ్ని దేంతో రీప్లేస్ చేస్తున్నాను ఆరెంజెస్తో రీప్లేస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని డిస్ప్లే చేసామనుకోండి అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ యాపిల్స్ ఉన్న చోటనల్లో ఏమొస్తుందండి ఆరెంజెస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఆరెంజెస్ ఆర్ రౌండ్ అండ్ ఆరెంజెస్ ఆర్ జ్యూసీ అని చెప్పేసి మనకి సమ్ అవుట్పుట్ అనేది వస్తుందండి. రైట్, రీప్లేస్ చేస్తుందండి. దేన్ని రీప్లేస్ చేస్తుంది ఒక స్ట్రింగ్ ని అనదర్ స్ట్రింగ్ తో రీప్లేస్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. రైట్, నెక్స్ట్ సెర్చ్ మెథడ్. సో సెర్చ్ మెథడ్ ని కూడా మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో సెర్చ్ పర్పస్ కి ఉపయోగించుకుంటామండి. ఓకే, సో దీన్ని కూడా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు తెలుసుకుందాము. బట్ ఇక్కడ ఫంక్షన్ మాత్రం చదువుకుని వెళ్ళండి ఎగ్జామ్ కి. ఓకే, నెక్స్ట్ స్లైస్ మెథడ్ అండి. సో ఇక్కడ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ స్లైస్ మెథడ్ అంటే ఒక స్ట్రింగ్ ని సబ్ స్ట్రింగ్ కింద డిఫైన్ చేయడానికి స్లైస్ మెథడ్ ఉపయోగపడుతుందండి. అంటే ఒక పెద్ద స్ట్రింగ్ ఒకటి ఉంది, ఆ స్ట్రింగ్ ని మనం ఏం చేయాలంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న
కొంచెం పార్ట్ని సెపరేట్ చేయాలి. ఓకే, ఆ స్ట్రింగ్లో ఉన్న ఒక పార్ట్ అంతటిని ఒక చిన్న స్ట్రింగ్ కింద మనము తీసుకురావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కొవ్వూర్. ఓకే, సో ఇక్కడ ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కొవ్వూర్ అనేది ఒక స్ట్రింగ్. దాన్ని ఇప్పుడు ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ మాత్రం చేయాలి. సో ఏం చేస్తున్నాము, పెద్ద స్ట్రింగ్ నుంచి ఆ చిన్న స్ట్రింగ్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే సబ్ స్ట్రింగ్ కింద డివిజన్ చేసుకుంటున్నామండి. సో అలా డివిజన్ చేయడానికి మనం ఏం ఉపయోగించుకుంటామంటే స్లైస్ అనే మెథడ్ని ఉపయోగించుకుంటాము. ఓకే, సో దీని ఒక సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ డాట్ స్లైస్ ఆఫ్, దీనికి 2 వాల్యూస్ ఇస్తామండి. అంటే ఆ 2 వాల్యూస్ ఏంటంటే ఒకటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది చెప్తాము, రెండోది ఎంత ముందు వరకు ఎండ్ అవ్వాలనేది చెప్తామండి. ఓకేనా, అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు అనేది ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ ఆర్ రౌండ్ అండ్ యాపిల్స్ ఆర్ జ్యూసీ. అవునా, దిస్ ఇస్ ద స్ట్రింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, str డాట్ స్లైస్ ఆఫ్ 3, -2 అన్నానండి. ఓకే, అంటే 3 అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది, మనము స్ట్రింగ్ ఎక్కడి నుంచి డివిజన్ చేయాలి అంటే థర్డ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి డివిజన్ చేయాలంట. అంటే థర్డ్ ఇండెక్స్ పొజిషన్ అంటే ఎక్కడ 0, 1, 2, 3 ఎల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయమంటున్నాము. ఓకే, అండ్ ఎక్కడి వరకు స్ట్రింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాము, ఇక్కడ మైనస్ వాల్యూస్ని కూడా ఇవ్వచ్చండి. ఓకే, మైనస్ వాల్యూస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కౌంటింగ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి కౌంట్ చేస్తుందండి. ఎక్కడి నుంచి కౌంట్ చేస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి కౌంట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఈ ఫుల్ స్టాప్ ఉంది, ఇదేమో -1 అవుతుంది, y ఏమో -2 అవుతుందండి. ఓకే, -1, -2 దాని ముందు వరకు ఎక్స్ట్రాక్ట్ చేస్తుందండి. అంటే ఎల్ దగ్గర స్టార్ట్ చేసి, ఓకే, ఈ ఎల్ అనే వర్డ్ దగ్గర, ఎల్ అనే క్యారెక్టర్ దగ్గర స్టార్ట్ చేసుకుని ఎక్కడి వరకు తీసుకొస్తుంది, సి అనే క్యారెక్టర్ వరకు మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. అవునా, మొత్తం పెద్ద స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ అంతట్లోనూ మనం ఏం చేస్తున్నాము, ఒక చిన్న స్ట్రింగ్ని బయటకు తీసుకొస్తున్నాం అనమాట. అంటే సబ్ స్ట్రింగ్ని బయటకు తీసుకొస్తున్నామండి. అలా చేయడానికి మనము స్లైస్ అనే మెథడ్ని ఉపయోగించుకుంటామండి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ str డాట్ స్లైస్ ఆఫ్ 3, 7 అని ఇచ్చాను అనుకోండి. అంటే థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేసుకుని 7 ఇండెక్స్ ముందు వరకు అంటే 6 వరకు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నట్టు అనమాట. చూడండి 3 దగ్గర స్టార్ట్ చేసుకుని 6 వరకు అంటే ఏంటి 0, 1, 2, 3 అంటే ఎల్ దగ్గర స్టార్ట్ చేస్తుంది. అవునా, 3, 4, 5, 6 ఈ స్పేస్ వరకు అంటే అవుట్పుట్ ఏమొస్తుంది, LES అండ్ స్పేస్, అది మనకి అవుట్పుట్గా వస్తుంది అనమాట. ఓకే, సో స్లైస్ అనే మెథడ్ ఎందుకు ఉపయోగించుకుంటాము అంటే ఒక పెద్ద స్ట్రింగ్ని సబ్ స్ట్రింగ్ కింద డివిజన్ చేయడానికి మనము స్లైస్ అనే మెథడ్ని ఉపయోగించుకుంటాము. ఓకే, నెక్స్ట్ స్ప్లిట్ మెథడ్ అండి. సో స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్ని మనము ఎరేస్ కింద డివిజన్ చేసుకోవడానికి. ఓకే, సో మనకి ఇంకా ఎరేస్ కాన్సెప్ట్ లేదు కాబట్టి ఎరేస్ ఆఫ్ స్ట్రింగ్ కింద సెపరేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ అనే మెథడ్ని ఉపయోగించుకుంటామండి. సో ఇక్కడ చూడండి ఒక స్ట్రింగ్ ఒకటి డిఫైన్ చేసుకున్నాం, యాపిల్స్ ఆర్ రౌండ్ అండ్ యాపిల్స్ ఆర్ జ్యూసీ అని చెప్పేసి str డాట్ స్ప్లిట్ ఆఫ్, చూడండి ఇక్కడ డబుల్ కొటేషన్స్లో స్పేస్ ఇచ్చేసామండి. అవునా, -3 అంటే 3 వర్డ్స్ని కామాతో సెపరేట్ చేయమంటున్నాం అనమాట. అంటే యాపిల్స్, ఆర్, రౌండ్. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ 3 ఇవ్వలేదు అనుకోండి, 3 ఇవ్వకుండా కూడా వర్కింగ్ ప్రాసెస్ చేయించండి. 3 ఇవ్వకపోతే ఏం చేస్తుంది, వీటిలన్నింటినీ కూడా కామాస్తో సెపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఓకేనా, సో ఇలా ఎరేస్ రూపంలో మనము స్ట్రింగ్ని ఎరేస్లోకి కన్వర్ట్ చేయడానికి స్ప్లిట్ అనే మెథడ్ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ మెథడ్ SUBSTR. ఇది కూడా ఎందుకు ఉపయోగించుకుంటామంటే ఒక స్ట్రింగ్ని సబ్ స్ట్రింగ్ కింద డివిజన్ చేయడానికే. ఆల్రెడీ స్లైస్ అనే మెథడ్ చూసాము, దీన్ని కూడా ఎందుకన్నాను, స్ట్రింగ్ని సబ్ స్ట్రింగ్ కింద డిఫైన్ చేయడానికి. అవునా, అలానే SUBSTR కూడా మనము సబ్ స్ట్రింగ్ కింద డివిజన్ చేయడానికి ఉపయోగించుకుంటామండి. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇండెక్స్ పొజిషన్స్ ఇస్తాము, 2 వాల్యూస్ కూడా. అవునా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఇండెక్స్ పొజిషన్ ఇస్తాము. నెక్స్ట్ కూడా ఏమి ఇస్తాము, ఎక్కడ ముందు వరకు ఎండ్ అవ్వాలో దాన్ని కూడా ఇండెక్స్ పొజిషనే ఇస్తామండి. కానీ SUBSTRకి అలా కాదు, ఒకటేమో ఇండెక్స్ పొజిషన్ ఇస్తాము, రెండో వేరియబుల్గా లెంత్ ఎంత ఉండాలనేది చెప్తామండి. ఓకే,
అంటే ఇక్కడ ఒక 3 అని ఇండెక్స్ పొజిషన్ ఇచ్చి 3, 10 అని ఇచ్చాను అనుకోండి, 3 ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేస్తుంది, అక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ని తీసుకుంటుంది, 10 క్యారెక్టర్స్ వరకు తీసుకుంటుంది అనమాట. ఓకేనండి. అంటే లెంత్ పరంగా ఒక స్ట్రింగ్ని సబ్ స్ట్రింగ్ కింద డివిజన్ చేయాలనుకుంటే SUBSTR అనే ఫంక్షన్ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, లెట్ us see here. యాపిల్స్ ఆర్ రౌండ్ అండ్ యాపిల్స్ ఆర్ జ్యూసీ. ఓకే, ఇదొక స్ట్రింగ్ అండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, డాక్యుమెంట్ రైట్ ఆఫ్ 1, 2 అని ఇచ్చానండి. అంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేసి 2 క్యారెక్టర్స్ని తీసుకోమంటున్నాం. అవునా, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర పొజిషన్ దగ్గర స్టార్ట్ చేసుకుని 2 ఇండెక్స్ క్యారెక్టర్స్ని 2 క్యారెక్టర్స్ని తీసుకోమంటున్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ అంటే ఇది 0, 1 అంటే P దగ్గర స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్. ఇక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ తీసుకుంటుందంట, 2 క్యారెక్టర్స్ అండి. అంటే ఈ రెండే కదా, అవుట్పుట్ ఏమొస్తుంది, P అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 10 అని ఇచ్చాను అనుకోండి, మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేయమంటున్నాము, అక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ని తీసుకోమంటున్నాము, 10 క్యారెక్టర్స్ అండి. ఎన్ని అవుతున్నాయి ఇక్కడికి, 3, 4, 5 స్పేస్ ఒకటి 6, 7, 8, 9, 10. అవునా, P దగ్గర స్టార్ట్ చేసుకుని ఇక్కడ ఈ స్పేస్ వరకు కూడా అంటే PPLES స్పేస్ ARE స్పేస్ అంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేస్తుందండి. అంటే ఇండెక్స్ పొజిషన్ చెప్తుంది, దాని తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ లెంత్ అనేది చెప్తుంది అనమాట అండి. ఓకే, దట్ ఈస్ SUBSTR ఫంక్షన్. ఓకే, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ ఫంక్షన్, సబ్ స్ట్రింగ్. ఇది కూడా మనకి స్ట్రింగ్ని సబ్ స్ట్రింగ్ కింద డివిజన్ చేయడానికే ఉపయోగించుకుంటామండి. బట్ ఆ పైన ఉన్న వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, స్లైస్ మెథడ్ అయితే కనుక అవునా నెగిటివ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, బట్ సబ్ స్ట్రింగ్ మాత్రము మనకి నెగిటివ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఇవ్వాలన్నమాట అండి. ఓకే, అండ్ సబ్ స్ట్రింగ్కి SUBSTRకి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఒక్కటేమో ఇండెక్స్ పొజిషన్ అవుతుంది, రెండోదేమో ఎన్ని క్యారెక్టర్స్ లెంత్ అనేది చెప్తుంది అనమాట. బట్ ఈ లెంత్ క్యారెక్టర్స్ చెప్పవండి, ఏ ఇండెక్స్ పొజిషన్ ముందు వరకు ఇవ్వాలనేది చెప్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ డాక్యుమెంట్ రైట్ ఆఫ్ SCB సబ్ స్ట్రింగ్ ఆఫ్ 1, 2 అన్నానండి. ఇందాకైతే PP అనే అవుట్పుట్ వచ్చింది, బట్ ఇప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేసుకుని రెండో ఇండెక్స్ పొజిషన్ ముందు వరకు అంటున్నాము. అంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ అంటే ఇది P అండి, రెండో ముందు వరకు అంటే P అనమాట. ఓన్లీ P అనేది మాత్రం మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 1, 5 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేసుకుని 5 - 1 4 ఇండెక్స్ పొజిషన్ అంటే PPLE. అవునా, 1, 2, 3, 4 ఇక్కడ వరకు అవుట్పుట్ వస్తుంది. PPLE వరకు LE అనే అవుట్పుట్ అనేది మనకి రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, స్లైస్ మెథడ్, SUBSTR మెథడ్ అండ్ సబ్ స్ట్రింగ్ మెథడ్. సో 3 మెథడ్స్ని చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, టు లోయర్ కేస్. ఓకే, సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, మన స్ట్రింగ్ని అప్పర్ కేస్లో ఏదైనా స్ట్రింగ్ అని కనుక మనం ఇచ్చేసాం అనుకోండి, ఆ స్ట్రింగ్ని ఏం చేస్తుంది, లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అలాగే టు అప్పర్ కేస్, ఇదేం చేస్తుంది, లోయర్ కేస్లో ఉన్న స్ట్రింగ్ని అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట అండి. ఓకే, సో ఈ 14 స్ట్రింగ్ ఫంక్షన్స్ని ఎగ్జామ్లో జాగ్రత్తగా చదవండి. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామ్లో చాలా సార్లు 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈసారి కూడా ఉంటుందండి. ఓకే, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అండి ఇది, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో మొత్తం 14 ఫంక్షన్స్ నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో 14 ఫంక్షన్స్ని జాగ్రత్తగా చదవండి, ఆ ఎగ్జాంపుల్స్ని ఎక్కడైనా పేపర్ మీద నోట్ చేసుకోండి అండ్ జాగ్రత్తగా వినండి. ఓకేనా, సో 3 times 4 times అర్థమయ్యే వరకు కూడా ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. నేను కాలేజ్కి వచ్చినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, వాటిని నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూస్తే కనుక దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలా జాగ్రత్తగా చదవండి, రైట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఐరేస్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే, సో ఐరేస్ అనే కాన్సెప్ట్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.